తర్వాత పోతే మనకి వివాహాల్లో ఇంకా వస్తున్న సమస్యలు ఏంటంటే ఆ ఏరియా వాళ్ళు మాకు వద్దండి, మేము పలానా ఏరియా మాకు దగ్గరలో లోకల్లో చూసుకుంటున్నాం. మంచి కుటుంబాలు అయితే ఎక్కడికైనా వెళ్ళచ్చు. మళ్ళీ శాఖ పట్టింపులు. శాఖ అంటే మాది ఆలా శాఖ అండి, మాది పాకనాటి శాఖ అండి, మాది కరుణా శాఖ అండి, మాది పూజ శాఖ అండి. పూజ అంటే పూనాటి పూజ అంతా ఒకటే అంటారు. మాది పూజ శాఖ అండి, పూనాటి శాఖ. వాళ్ళు వచ్చి ఎర్ర శాఖ అవుతున్నారు, మాకు శాఖ వద్దండి, ఆ శాఖ వద్దండి. ఇది ఒక తలకాయ నొప్పి వస్తుంది. ఇట్లా శాఖ పట్టింపులు. ఏరియా పెద్ద ఎక్కువ దూరంగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బెంగళూరు హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. శాఖలు ఏంటివి? మళ్ళీ ఏరియాలు, ఆ ఏరియా ఎట్లా అవుతుంది? వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఇద్దరు కలిసి హైదరాబాద్లో చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి బెంగళూరులో చేస్తుంది, అబ్బాయి హైదరాబాద్ అంటే మార్చుకుంటారు. అంతేగాని వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటప్పుడు మీరు దాన్ని దూరం అని ఎట్లా అంటారు? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు దూరం ఏముంది, ఇంకెక్కడైనా పెద్ద పెద్ద మహానగరాల్లో చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ ఉద్యోగాలు చేసేటప్పుడు హైదరాబాద్ అని, బెంగళూరు అని ఇవన్నీ ఆలోచించకుండా మీరు చాలా బాగా అందరికీ ఒకరికొకరు సపోర్ట్ చేయాలి. ఏం కొండయ్య, ఏం సంగతులు? కొండయ్య వచ్చాడు. మన వివాహాల్లో శాఖ పట్టింపులు అనేది ఎక్కువగా మనకి ఉండకూడదు. ఎందుకంటే ఏ శాఖ అయినా కూడా, ఆలా శాఖ అయినా, పాకనాటి శాఖ అయినా, కరణ శాఖ అయినా, ఏ శాఖ అయినా ఒకటే. ఉద్యోగాలు హైదరాబాద్లో చేసిన, బెంగళూరులో చేసిన వాళ్ళు ఏంటంటే ఉద్యోగపరంగా బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి చేసుకోవచ్చు కలిసిమెలిసి. వాళ్ళు హైదరాబాద్లో లేదా ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు, ఇంకొక ఏరియాకి వెళ్తారు. దానివల్ల పెద్ద సమస్య ఏమి ఉండదు. ఇట్లా మీరు చిన్న చిన్న కారణాలు పెట్టేసి నామదారులని, తిరుమలదారులని, పోతే మనకి వచ్చే ఈ శాఖ పట్టింపులు ఇవన్నీ చూసుకోకుండా జాగ్రత్తగా చేసుకొని వివాహాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని 32, 33, 34లో కూడా ఉండేసి మేము వివాహాలు చేసుకోకుండా. మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు, నేను మ్యాచ్ ఇస్తే మాకు సాఫ్ట్వేర్ కాదండి అమ్మాయి, సాఫ్ట్వేరే కావాలి. మన ఆయన అబ్బాయి వయసు ఎంత అంటే 37, 88 డేట్ ఆఫ్ బర్త్, 37లో ఉన్నాడు, 2025, 37. ఇంకా సాఫ్ట్వేర్ కావాలి అంటే మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు మీరు? సాఫ్ట్వేర్ దొరకలేదా ఇన్ని సంవత్సరాల నుంచి మీకు? ఇన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ దొరకకుండా ఎట్లా ఉన్నారు మీకు? సో ఇవన్నీ మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంత వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. అన్నీ చూసుకోండి.